పదండి, మనం సంతోషంగా ధ్రువుని సాగనప్పుదాం. అందరూ రండి. ఇక మీరందరూ కూడా మీ ఇళ్లకు వెళ్ళండి. మంగేష్, దొరగారి నోరు తీపి చేయి. ఇప్పుడే మిఠాయిలు తీసుకొస్తా. చాలా చాలా ధన్యవాదాలు దొర. మీరు మా మాటని అర్థం చేసుకున్నారు. ధన్యవాదాలు. దొరగారు, ఊళ్ళోకి వెళ్ళకముందే మేం మీతో ఒక విషయం చెప్పాలి దొర. సరే చెప్పండి. చూడండి, ఆ ఇద్దరి పిల్లల్లో ఒక అబ్బాయి తక్కువ జాతివాడు. కొంచెం ఆలోచించండి. మీరు ఒక తక్కువ జాతి అబ్బాయిని మీరు మీ వెంట తీసుకెళితే అప్పుడు మీరు మాలాంటి పెద్దవాళ్ల మధ్యలో ఎలా తిరుగుతారు, అసలు ఎలా మాట్లాడగలుగుతారు? అన్నట్టు దొరా, మేము విన్నాము ఆంగ్లేయుల ప్రభుత్వం ఇప్పుడు చిన్న జాతి వాళ్ళని పనిలోంచి తీసేస్తున్నారంటగా. దొరా, ఒకవేళ ఆ చిన్న జాతి అబ్బాయిని బొంబాయి తీసుకుని వెళితే వాడు మీలాంటి వాళ్ళతో కలిసి ఉంటాడు కదా. అయినా మీలాంటి వాళ్ళ దగ్గరికి పెద్ద పెద్ద రాజులు మహారాజులు వస్తుంటారు. వాడికి తెలిసిందంటే ఆంగ్లేయుల ప్రభుత్వంలో ఒక చిన్న జాతి అబ్బాయి బ్యాండ్ వాయిస్తున్నాడని, అప్పుడు వాళ్ళెవరూ మీ చేత్తో ఇచ్చిన నీళ్లు కూడా తాగరు. ఇంకా పెద్ద జాతి వాళ్ళందరూ కూడా మీకు దూరం అవడం మొదలు పెడతారు. ఇదిగో మనలో మన మాట. మీరు కూడా పెద్ద జాతి వారే కదా, కాబట్టి ఇప్పుడు మీరు పెద్ద జాతి వాళ్ళ కోసం తీసుకునే నిర్ణయం సమాజానికి మేలు చేస్తుంది. దొరగారు, మీరు మా అబ్బాయిని తీసుకెళ్ళండి. మీరు చేసే ఈ ఉపకారాన్ని నేనే కాదు, మన జాతి జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. దొరా, మిఠాయిలు తీసుకోండి దొరా. చూడండి సార్, నా కొడుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. వాడికి ఎప్పుడూ సెలవివ్వద్దు, ఇక్కడికి పంపించొద్దు అసలు. నేను వాడికి సతారాతో ఎలాంటి సంబంధం ఉంచదలుచుకోలేదు. నేనే వెళ్ళి వస్తుంటాను నా కొడుకుని కలవడానికి. మీరు వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతే చాలు. బాలా, నీ కోపానికి అర్థం లేదు. బ్రిటిష్ గవర్నమెంట్ పెద్ద ఆఫీసరు ధ్రువని ఎంచుకున్నాడు కాబట్టి వాడి గెలుపుని గౌరవించు. ఇక వాడిని సంతోషంగా గర్వంగా ఇక్కడి నుంచి బొంబాయి పంపించు. వీడు నా హక్కుని లాక్కున్నాడు. వీడికంటే నేనే బాగా వాయించాను. నేను మోగిస్తున్నప్పుడు అందరూ మెచ్చుకున్నారు, కానీ వీడెలా గెలిచాడు? కానీ బాలా, ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎన్నుకుంటారు. అది మనం ఒప్పుకుని తీరాలి. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ధ్రువ నీకన్నా బాగా మోగించాడని. కాబట్టి అది ఒప్పుకోవడంలో నీకున్న అభ్యంతరం ఏంటి? బాలా అన్నయ్య, నువ్వు ఇలా కోపంగా ఉండొద్దు. నువ్వు చెప్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి రానని చెప్తాను. నువ్వు వద్దంటే నేను బొంబాయి వెళ్ళనన్నయ్య. లేదు ధ్రువ, నువ్వు నీ వస్తువులు సర్దుకో. నువ్వు గెలిచావు కాబట్టి నువ్వే వెళ్ళాలి. నువ్వు కూడా అదే కోరుకుంటావుగా. సొంతంద కంటే నీకు స్నేహితుడే ఎక్కువయ్యాడు. వీడి కోసం మనం ఏం చేయలేదు చెప్పు. మన కుటుంబ సభ్యుడిగా చూసుకున్నాము, నా సొంత తమ్ముడిగా భావించాను. కానీ వీడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళు. బాలాన్నయ్య, బాలాన్నయ్య, ధ్రువ నీ కోసం కావాలని విషం కూడా మింగాడు. కావాలంటే ఆ విషయం నీతో తినిపించి ఉండేవాడు. నువ్వు ఈ విషయం మర్చిపోయావా? ధ్రువ, పద సామాను సర్దుకో. బాలా, ఇది సరైన పద్ధతి కాదు. మనం వాడి కోసం కొంత చేశాం, అలాగే వాడు కూడా మన కోసం చాలా చాలా చేశాడు. ఆ విషయం సంగతే తీసుకో. భీమ్ చెప్పింది నిజమేగా, కాబట్టి ఎక్కడ విషయాన్ని ఇంకెక్కడో ముడిపెట్టద్దు. ఏ వ్యక్తి అయితే ఇతరుల గెలుపుని భరించలేడో ఆ వ్యక్తి ఎప్పటికీ గెలిచే యోగ్యతను సంపాదించలేడు. బాధ కలగడం అనేది సహజమే, బాధపడాలి కూడా. కానీ ఇది ఆలోచించు, ఇక ముందు ఎలా కృషి చేయాలి. కానీ ఈ కోపం చాలా తప్పు, ముమ్మాటికి తప్పు. బాలా, బాబు ధ్రువ కూడా మాకు బిడ్డలాంటి వాడే, నీకులాగా. బాలా, బాలా, బాలా,
ఈ బాల అర్థం చేసుకో. బాగానే అర్థం చేసుకున్నాడు, అందుకే వాడి కోపం వచ్చింది. మీకు అర్థం అవడం లేదా? బాలా బాజా అంత బాగా వాయించాడు, అయినా వాడిని అందరూ కలిసి ఓడించారు. చాలా బాగా అర్థమైంది భీమాబాయ్, చాలా లోతుగా. కానీ మనం వాళ్ళ నిర్ణయాన్ని కాదనలేవుగా. బాల చాలా బాగా బాజా వాయించాడు, కానీ అయినా కూడా వాళ్ళు ధ్రువని ఎన్నుకున్నారు. మనం వాళ్ళ ఇష్టాన్ని, వాళ్ళ నిర్ణయాన్ని ఒప్పుకొని తీరాలి. మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడి చూడండి. మాట్లాడటం వల్ల ఏం జరుగుతుంది భీమాబాయ్? అంతమంది ముందు ఆయన తన నిర్ణయాన్ని వినిపించాడు. ఆ నిర్ణయం ఎలాంటిదైనా సరే, తప్పో ఒప్పో, కానీ ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోడు. ఇప్పుడు ఎక్కువ చేశామంటే తెగేసి చెప్పేస్తారు, ఇద్దరిలో ఎవరిని తీసుకెళ్ళమని. అది కూడా తప్పేగా భీమాబాయ్? ఇప్పుడు కనీసం ఈ విషయానికైనా సంతోషిద్దాం. ఇద్దరూ మన పిల్లలే. ఎవరు వెళ్ళినా సంతోషమే. ఇక అదీగాక ధ్రువ గురించి నేను చాలా బాధపడుతుంటాను, దిగులుగా ఉంటుంది. ఒక మంచి కుటుంబం పిల్లాడు, మనతో కలిసి మన మధ్యలో మన ఇంట్లో ఉంటున్నాడు. డబ్బులు సంపాదించడానికి ఇంత చిన్న వయసులో చెప్పులు కుడుతున్నాడు. ఇది చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. భీమ్, నాకు మంచిగా అనిపించడం లేదు. బాలా అన్నయ్యని బాధపెట్టి నేను వెళ్తున్నాను. ధ్రువ, నేను నాన్న చెప్పిన ఒక మాటను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. నువ్వు కూడా గుర్తుపెట్టుకో. మంచి చెడుల మధ్య ఎప్పుడు మంచిని ఎన్నుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడు చెడుని ఎన్నుకోకూడదు. భీమ్, మీరందరూ నాకు బాగా గుర్తొస్తారు. అయితే నువ్వు మనసు పెట్టి బాజా వాయించు ధ్రువ. నీకులాగా నాకు అక్కడ ప్రతి విషయాన్ని ఎవరు వివరిస్తారు భీమ్? సొంతంగా అర్థం చేసుకుని అలవాటు చేసుకో. ఇంకా పిన్ని చేతి తీపి రొట్టెలు గుర్తొస్తాయి. అప్పుడు నేనేం చేయాలి? నేను మొత్తం లెక్క రాసి పెడతాను. నువ్వు ఇక్కడ లేనప్పుడు అమ్మ ఎన్నిసార్లు తీపి రొట్టెలు చేసిందో అని. ఇంకా నువ్వు వచ్చినప్పుడల్లా అమ్మతో చెప్పి అన్నిసార్లు నేను తీపి రొట్టెలు చేయిస్తాను. మరి ఇంకా అక్కడ టీ మంగేష్ లాంటి వాడు ఎవరైనా ఉంటే వాడి మీద నాకు కోపం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి నేను? అప్పుడు కళ్ళు మూసుకొని బాగా బలంగా ఊపిరి పీల్చుకో. అప్పుడు కోపం ఎగిరిపోతుంది. అన్ని వేళలో ఇదే ఆలోచిస్తూ ఉంటాను. అది పాపం ధ్రువకి ఏదైనా మంచి జరగాలని, మంచి ఉపాధి దొరకాలని. అప్పుడు నా గుండెలో భారం దిగిపోతుంది. ఏ లెక్క ప్రకారం చూసుకున్నా మంచి జరిగిందిగా. ధ్రువ వెళ్తున్నాడు. మరి బాలా సంగతి? భీమాబాయ్, నేను ఎప్పుడూ కోరుకోలేదు నా పిల్లలు కూడా అవే పనులు చేయాలని. ఏదైతే మన సామాజిక వర్గం వాళ్ళు చేస్తూ ఉన్నారో, మన జాతి వాళ్ళు చేస్తూ ఉన్నారో, ఈ చెప్పులు కుట్టడం, డప్పులు వాయించడం, నేను ఒకటే కోరుకున్నాను, నా పిల్లలు బాగా చదువుకోవాలని. కానీ ఈ పనులు చేయాలని కాదు.
కానీ బాల ఏమించుకున్నాడు? బాజా వాయించడం. వాడికి బాజా వాయించడం ఏం కష్టమైన పని కాదు. వాడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా బాజా వాయించే పని వాడికి దొరికిపోతుంది. కానీ బాలా కోరుకుంటున్నాడండి, వాడు బొంబాయి వెళ్ళి ఇంగ్లీష్ బ్యాండ్ వాయించడం నేర్చుకోవాలని. భీమాబాయ్, నిజంగానే వాళ్ళలో నేర్చుకోవాలనే తపనుంటే అప్పుడు వాడు బొంబాయి వెళ్ళకపోయినా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ధ్రువ వెళ్ళిపోతున్నాడు. మనం వాణ్ణి మనస్ఫూర్తిగా సాగనంపాలి, సంతోషంగా పంపించాలి. ఎందుకంటే నిర్ణయం ఏదైనా సరే, తప్పో ఒప్పో, కానీ ధ్రువకి మంచి జరిగిందిగా. వెళ్ళు బాబు, సంతోషంగా ఉండు, మనసు పెట్టి పని చేసుకో. వెళ్తాను మంజుల, నన్ను మర్చిపోవద్దు. చూస్తున్నారా సార్, నా కొడుకుని ఎలా వీళ్ళందరూ వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకున్నారో? నా కొడుకుని నాకు వ్యతిరేకంగా మార్చేశారు. దొరా, అందుకే మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ వీడిని ఇక్కడికి పంపించొద్దు. నీ ఆరోగ్యం జాగ్రత్త. వెళ్తున్నాను భీమ్, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు కూడా ధ్రువ. వెళ్ళు. మీరందరూ బాలా అన్నయ్యతో చెప్పండి నన్ను క్షమించమని. ముందే తెలుసుంటే తను ఇంతగా బాధపడతాడని నేను అసలు పోటీలో పాల్గొనేవాడినే కాదు. ఇక రా ధ్రువ. కొంచెం సమయం ఇవ్వండి, నేను మా నాన్నతో ఒంటరిగా మాట్లాడాలి. దొరా, నాన్న, ఈరోజు దాకా ఏదైతే జరిగిందో అదంతా మర్చిపోండి. నువ్వన్నావుగా, ఇప్పుడు నేను ఈ పోటీలో కనుక గెలిస్తే నేనేదడిగితే అది నువ్వు నాకు ఇస్తానన్నావు. చెప్పాను. అయితే నాకు నీ నుంచి కేవలం ఒక హామీ కావాలి. ఏ హామీ కావాలి? ఇక ఈరోజు నుంచి నువ్వు భీమరావుని ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దు. నాకు నువ్వు మాట ఇవ్వు నాన్న, నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టనని. నేను నీకు దండం పెడుతున్నాను. ఒకవేళ నాకు పిండం పెట్టిన తర్వాత కూడా నా మీద నీకు ఏ కొంచెం ప్రేమ ఉన్నా గానీ నువ్వు వాళ్ళకి సమస్యలు సృష్టించొద్దు. సరే, ఇబ్బంది పెట్టంలే. మీరందరూ నాకు దాన సంస్కారాలు చేసేశారు.
అందుకే నేను నా మీద ఒట్టేయమని అడగలేను. కానీ నాన్న, ఆఖరిసారి నిన్ను నమ్ముతున్నాను. బొమ్మ చేయొద్దు. పదండి సార్. భీమ్, గుర్తుంచుకో, నువ్విప్పుడు గెలుపు ఓటములకు అర్థాన్ని మార్చేశావు. అందుకే నీ పేదమిత్రుడు నీకు ఈ విందు ఇస్తున్నాడు. అరే భీమ్, ఇది విచిత్రంగా ఉంది. గొడవ పడటం కంటే మంచిది మేమిలా పిచ్చోళ్ళలాగా నవ్వటమే. ధ్రువ, ధ్రువ, నీకంటే ఎక్కువ నాకే నువ్వు గుర్తుకు వస్తావు. నాన్న, ఎందుకిలా? ఎవరెవరు నాకు దగ్గర అవుతారో వాళ్ళందరూ నాకు దూరం అవుతున్నారు. ఎందుకిలా? ఎందుకంటే బాబు, ఎవరైతే నీకు దగ్గరవుతారో వాళ్ళందరికీ వాళ్ళ జీవితానికి ఒక కొత్త లక్ష్యం ఏర్పడుతుంది. ఇక ఆ లక్ష్యం కోసం వాళ్ళందరూ వెళ్ళిపోతారు. భీమా, బాబు భీమా, అలా అనుకోవద్దు. ఇలా ఆలోచించు. నీకిప్పటిదాకా చేరువుగా వచ్చిన ప్రతి ఒక్కరి కష్టాలు దూరం అయిపోతున్నాయి. అలా అనుకోవద్దు నాన్న. ఏడవద్దు, వద్దు. భీంబాబు, నేను నీకు ముందే చెప్పాను, భావనలు ఒక పక్క, ఇంకా వ్యక్తుల జీవన యాత్ర ఒక పక్క. ఇక మన జీవిత యాత్రలో ప్రతి ఒక్కరూ ఒంటరి వాళ్ళే. రామ్జీ సత్పాల్, బయటికి రా. ఈరోజు నా కొడుకు మీ అందరి నుంచి స్వేచ్ఛ పొందాడు. ఆ సంతోషంలో మిఠాయిలు పంచుతున్నాను. రా, బయటకు వచ్చి లడ్డూలు తీసుకో. రా రా.